119వ కీర్తన చివరి వచనం అనగా 176వ వచనాన్ని చదివి ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనము ఆలోచించేద్దాం. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. మరల చదువుతున్నాను. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని, నీ సేవకుని వెదికి పట్టుకొనుము. ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఈ శ్రేష్టమైన సమయం కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నాం. పాడి స్తుతించాం, ఆరాధించాం. కీర్తనకారుడు మిమ్మల్ని స్తుతించడానికి ఎంకరేజ్ చేస్తా అన్నాడయ్యా. తన జీవితంలో ఎన్నో అనుభవాలు మిమ్మల్ని స్తుతించడానికి ఉన్నాయి. పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తగలవాడు అని, ప్రధానులతో కూర్చుండబెట్టగలవాడు అనే అనుభవాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారులు గల తల్లిగా చేయగలవని ఆయన ఎరిగి ఉన్నాడు. అనగా మీరేమైనా చేయగల సమర్థుడని స్తుతిస్తున్నాడు. మేమైతే నాయనా పాపంలో ఉన్న నన్ను, మమ్మును పరిశుద్ధుడైన మీ కుమారుని యొక్క రక్తం చేత మీతో సమాధానపరుచుకున్న అనుభవాన్ని తలుసుకొని స్తుతిస్తూ ఉన్నాం. అదే సమయంలో మీ వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడి బలపరచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ 176వ కీర్తనకారుడైన దావీదు రాసిన ఈ కీర్తన 119వ కీర్తనలో 176 వచనాలను మనం చూసినాం. మనము గత వారము 117వ కీర్తనను మనం ధ్యానించాం. దీంట్లో కేవలం 2 వచనాలని రాసి 119వ కీర్తనలో మాత్రము 176 వచనాలు రాశాడు ఆయన. 176 వచనాలు కూడా దేవుని వాక్యము దాని యొక్క పరిపూర్ణత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నో వచనాలు కూడా బేసిక్గా 176 వచనాలు కూడా ఆయన వాక్యమును ప్రేమించుట ద్వారా వచ్చే లాభము, వాక్యమును ఎందుకు గైకొనాలి అనే సంగతులనే ఆయన చెప్తున్నాడు. చివరికి 176వ వచనంలో కూడా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను అనే మాటతోనే ముగిస్తాడు. 119వ కీర్తనలో మచ్చుకు కొన్ని మాటలు మనం చూస్తే 9వ వచనంలో యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అంటాడు. మన ప్రవర్తనను శుద్ధి చేయబడడానికి వాక్యం కావాలి అంటాడు. అదే 105వ వచనంలోకి మనం వస్తే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగు అయి ఉన్నది అంటాడు. వాక్యము ఏమైనదో చెప్తాడు. 97వ వచనంలో నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానిస్తాను అంటాడు. వచ్చుకు ఇవే చెప్తున్నాను ప్రియులారా. చాలా అన్ని వచనాలు కూడా అలాగే 140వ వచనం చూస్తే నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. 162వ వచనంలో విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఈ మాటలు ఎంత మధురమైనవి. విస్తారమైన దోపుడు సొమ్ము, ఇది రాజుల భాష. ఇది యుద్ధానికి పోతే మరొక దేశం మీదకు యుద్ధానికి హఠాత్తుగా పోయి ఆ యొక్క రాజును, ఆ పట్టణాన్ని కొల్లగొట్టి ఆ పట్టణంలో రాజు దగ్గర ఉన్నటువంటి ఆ ధనము దోసుకొని తెచ్చుకొని ధనవంతుల ఐశ్వర్యవంతులు అవుతూ ఉంటారు. రాజులకు తెలిసిన సంగతి. ఆ మాటను ఇక్కడ వాడుతూ దేంతో పోలుస్తున్నాడంటే విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నేను
దేంతో ఈక్వల్ చేస్తున్నాడండి? విస్తారమైన బంగార, వెండి, వజ్రాలు, వాటిని దేంతో పోలుస్తున్నాడు? నీ వాక్యము. నీ వాక్యమును బట్టి నేను సంతోషం. అంత డబ్బు సంపాదించిన వాడికి, దొరికిన వాడికి ఎంత సంతోషం ఉంటుందో, అలాగా నీ వాక్యము దొరకడం ద్వారా నాకు సంతోషం ఉంది. ప్రియులరా, దేవుని యొక్క మాటల యొక్క విలువ, వాక్యం యొక్క విలువ ఎంత ఉన్నతమైనదో 172వ వచనంలో మాట, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును అంటాడు. పాటేనంట, ఒక మాట కాదు, నీ మాట, నీ వాక్యమే నా పాట. ఇదే కీర్తనలో, యాత్రీకుడినైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను అంటాడు. వాక్యం యొక్క విలువ, వాక్యం అనగా దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కట్టడ, ఆయన నియమించిన నిబంధన, అది విస్తారమైన దోపుడు సొమ్ము కంటే విలువైనది కనుక ఈ వాక్యమును నేను ప్రేమిస్తున్నాను, దానిని బట్టి అతిశయిస్తున్నాను, ఆనందిస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. అయితే మనము చివరి వచనాల్లో 3 భాగాలని మనం గమనిస్తాం. ఈ చివరి వచనంలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి అంటాడు, తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచితిని అని చెప్తాడు. ఈయన యొక్క యథార్థత మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఎక్కడ తప్పిపోయాడో తన తప్పుదలని సీక్రెట్గా ఒక చోటకెళ్ళి రహస్యమందున దేవుడికి వినిపెట్టేటట్లుగా ప్రార్థన చేయట్లేదు, రాసి పెట్టాడు ఆయన. తన స్థితిని దేవుని ముందు తీసుకొచ్చి అలా చూపిస్తూ ఉన్నాడు, సంఘం ఎదుట చూపిస్తూ ఉన్నాడు, రాజ్యములో చెప్తూ ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను తప్పిపోయిన గొర్రె వలె త్రోవ తప్పితిని. రెండోది అంటాడు, మొట్టమొదటి తన స్థితిని చెప్తున్నాడు 176వ వచనంలో. రెండోది 176వ వచనంలో ఏమంటాడంటే, తిరిగి నీ సేవకుని వెతికి పట్టుకొనుము. ఒక విజ్ఞప్తి చేస్తున్నాడు, విన్నపము. ఫస్ట్ ఏమో తన స్థితిని చెప్తున్నాడు, తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరిగాను. రెండోది అంటాడు, నీ సేవకుడైన నన్ను పట్టుకొను, వెతికి పట్టుకొను అని మనవి చేస్తూ ఉన్నాడు. మూడవది, నేను నీ ఆజ్ఞలను మరుసువాడును కాను, నా తీర్మానము అని చెప్తాడు. తన తీర్మానం చెప్తున్నాడు, తన స్థితిని చెప్తున్నాడు. ఇది నా స్థితి, ఇది నా మనవి, ఇది నా తీర్మానము. ఒక వచనములో, 1వ వచనం నుండి 175 వచనాల వరకు వాక్యము దాని యొక్క పరిపూర్ణత, అది ఎంత విలువైనది, మాట్లాడుతూ 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 ఫైనల్గా వచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, 3 విషయాలను ఆయన ఓపెన్గా ఒప్పుకుంటా ఉన్నాడు. తన స్థితిని తెలియజేస్తా ఉన్నాడు, తన మనవిని తెలియజేస్తా ఉన్నాడు, తర్వాత తన తీర్మానాన్ని దేవుని ఎదుట పెడతా ఉన్నాడు. దైవజనాంగమా, ఈ వచనంలో ఉన్నటువంటి 3 విషయాలని నువ్వు అర్థం చేసుకొని, మొట్టమొదట నీ స్థితిని దేవుని ఎద్దకు తీసుకురావాలన్నది ఆయన చిత్తం. రెండవది, నువ్వు ఒక మనవి చేసుకోవాలి. ఏమని మనవి చేస్తున్నాడు ఆయన? నన్ను వెదకి పట్టుకొనుము. ఏ స్థితిలో ఉన్నానో చెప్తున్నాడు. రెండవది, తన మనవి చెప్తున్నాడు, నన్ను వెదకి పట్టుకో ప్రభువా, నేను ఆ స్థితిలో ఉండడం నాకు ఇష్టం లేదు, తీసుకురా ప్రభు, నేను పట్టుకొని తీసుకురా. మూడోది అంటాడు, నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను, ఇక్కడ నుండి ఎలా ఉండను, ఇక నుండి నీ ఆజ్ఞలను నేను మరవను, నీ కట్టడలను నేను మరవను, నీ చిత్తమును నేను విడవను అని ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. సో బేసిక్గా ఈ 3 విషయాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచన చేసుకుంటూ ఈ దినము మనం కూడా ఈ 3 విషయాల్ని మీ హృదయం నిండగా పెట్టుకొని ఆలోచన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ఆయనతో సమాధాన పడుదురుగాక. అదే దేవుని చిత్తం. సో ఈ కీర్తన మొత్తం దేవుని వాక్యాన్ని ప్రేమించడం, దాన్ని పాటించడాన్ని ముఖ్యంగా చెప్తుంది. కానీ చివరి వచనంలో కీర్తనకర్త తన స్థితిని, నిర్భాగ్యమైన స్థితిని అంగీకరిస్తున్నాడు. నేను తొలగిపోయాను, గొర్రె వలె నేను మన లాంగ్వేజ్లో కాడుపడ్డాను, ఎక్కడో తప్పిపోయాను అని చెప్తూ
తన యథార్థ స్థితిని దేవుని దగ్గర తీసుకొచ్చి తన సొంత బలహీనతను యథార్థంగా రహస్యంగా కాదు పబ్లిక్గా రాసి పెట్టి దేవుని ముందు నిలబడతా ఉన్నాడు. ఈరోజు దేవుని సంగమా, నీవు ఈ మాటలు వింటున్నప్పుడు ఒకవేళ నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఇంకా దేవుడు ఇంకా నన్ను క్షమించలేడు లేదా దీవించలేడు అనే అట్లాంటి పరిస్థితికి వచ్చేసేవేమో, డోంట్ వరీ, నీకు ఒక నిరీక్షణ ఉంది. ప్రేమించే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. అతడు పూర్తిగా దేవుని దూరంగా వెళ్ళిపోలేదు. తన హృదయం ఇంకా దేవుని వాక్యం కొరకు ఆశపడి ఉంది. ఇదే నీ ఆశ అయితే, ఇదే నీ తీర్మానంగా ఉండగలిగితే నువ్వు ధన్యుడివి. మంచిది ప్రియులారా. ఈయన నేను త్రోవ విడిసి తిరిగి తిని అని చెప్తున్నప్పుడు కొన్నిసార్లు మన తప్పుదాలని ఒప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. మన తప్పులను మనం ఒప్పుకోవడము దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పశ్చాత్తాప పడడాన్ని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనుషులు ఎదుట నీతిమంతులుగా కనపరుచుకోవడము, ఈ ఈ ఈ రంగు పూసుకునే అనుభవాలను ఆయన ఒప్పుకోవట్లేదు. యేసు క్రీస్తు ప్రభువారు చాలా ఉపమానాలు చెప్పారు ఇట్లాంటివి. వారు సమాధుల వలె ఉన్నారు అంటాడు ఆయన. బాగా అలంకరించబడిన సమాధుల వలె ఉన్నారంట. సమాధి ఎలా ఉంటుందంటే, ఎప్పుడు చనిపోయిన ఒక వ్యక్తి సమాధి కట్టేశారు, మంచి టైల్స్ మార్బుల్ చేస్తారు. ఒక సమాధి కార్యక్రమానికి మేము వెళ్ళినప్పుడు ఆయన చనిపోయిన వెంటనే 3వ దినాన్నే చక్కగా వాళ్ళు మార్బుల్స్తో, వాళ్ళు బాగా పైసలు ఉన్న వాళ్ళు బాగా కట్టారు. ఆ సమాధి అది చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నేను ఇంత అద్భుతం ఎంత అయింది అని అడగకుండా ఉండలేకపోయాను. ₹1,00,000 ఎంతో చెప్పారు వాళ్ళు ఆ సమాధికి. ఎంత అద్భుతంగా ఉంది సమాధి. ఒకవేళ తవ్వి అప్పుడే చూస్తే లోపల ఏముంటది? మురిగిపోయిన, కుళ్ళిపోయిన ఆ శవం కనిపిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువారు కొందరు స్థితిని అలాగే చూపించారు. ఎలా ఉన్నారంట? వారు సమాధి వలె, అలంకరించబడిన సమాధి వలె ఉన్నారు. కానీ లోపల, అనగా ఆయన చెప్పేది ఏంటంటే అంతరంగమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొందరు బయటికి చాలా మంచిగా కనిపిస్తూ ఉంటారు, నీతిమంతుల వలె కనిపిస్తూ ఉంటారు. వారి మాటలు, వారి ప్రవర్తన, వాళ్ళు చాలా, మేము వెరీ బెస్ట్, అందరికంటే చాలా బెస్ట్ మేము. కొందరైతే మేము నా అంత పరిశుద్ధంగా యేసు ప్రభు కూడా ఉండలేడు అన్నట్లుగా అలా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఒక ఆమె నాతో అన్నదే, అయ్యా నీకు ఒక ఆలోచన చెప్తాను విను అన్నది. ఏమమ్మా అన్నది. అంటే ఏం లేదు, అదే ప్రారంభ దినాలు అన్నమాట, సంఘ స్థాపన జరుగుతున్న ప్రారంభ దినాల్లోనే జరిగిన మాట. ఈ మాట ఒక పద్ధతి పెట్టాయా, ఈ సలహా ఆలోచించే అంది. ఏంటమ్మా అంటే, మందిరానికి ఆరాధనకు వచ్చే వాళ్ళు అందరూ, స్త్రీలు అందరూ తెల్ల చీరలు కట్టుకోవాలా, పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు, పురుషులు అందరూ తెల్ల బట్టలు వేసుకోవాలా. అంటే యూనిఫామ్ కోడ్ అనమాట అది, తెల్ల బట్టలు. ఆమె ఉద్దేశం ఏంటంటే వీళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళు సెపరేట్ అని కనపడడం అనేది ఆమె ఉద్దేశం. నేను అన్నాను, అమ్మా అది మెయింటెనెన్స్ చాలా కష్టమవుతుందమ్మా. సున్నితంగా అందరిని తెల్ల బట్టలు కొనుక్కోమంటే వాళ్ళకున్న బట్టలే కష్టం కావచ్చు. తెల్ల బట్టలు కట్టుకోవడం అంటే కొంచెం ఆ మెయింటెనెన్స్ కాకపోవచ్చు. రంగురంగుల బట్టలు వేసుకుంటే కొంచెం ఎట్లయినా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. తెల్లని అయితే 1-2 జతలు కొనుక్కోవడం వాళ్ళకి కాకపోవచ్చు. అంత భారం వాళ్ళ మీద పెట్టొద్దులే, హృదయం తెల్లగా ఉంటే చాలే పెద్దమ్మా, వాళ్ళ హృదయం బాగుంటే చాలే, బట్టలు ఏమైందిలే నేను అనేది సున్నితంగా అమ్మ మాటను పక్కన పెట్టా. ప్రియులారా, కొందరు బయటికి బాహ్యముగా వారి మాటలు, వారి ప్రవర్తన, వారి ఆలోచనలు లోపల ఎలాగ ఉంటాయి, బయటికి మాత్రము నీతిమంతులుగా కనపరచబడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
ఈ భక్తుడు దావీదు అలా చెప్పట్లేదు. ఆయన ఏమై ఉన్నాడో యథార్థముగా ప్రభు యొద్ద అరమరికలు లేకుండా ఒప్పుకుంటూ, ఆయన ఏమై ఉన్నాడో ప్రభు యొద్ద మాత్రమే కాదు, దేవుని యొద్ద మాత్రమే కాదు, దేశం ఎదుట తన అపవిత్రతను లేదంటే తప్పిపోయిన స్థితిని ఎత్తి రాసి పెడుతూ ఉన్నాడు. ఎంత యథార్థత! ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఎవరైనా ఒక తప్పిదములు ఉంటే, ఒక మిస్టేక్ చేస్తుంటే, ఇది నీ తప్పిదం అని ఎవరైనా ఒకరు కనుక వారి గురించి మాట్లాడితే, ప్రియులారా, ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా పరిస్థితి. కనుక ఈరోజు సంఘం ఎలా అయిపోయిందంటే, ఎవరు ఎలాగైనా అయిపోయిలే, మనకెందుకులే అని ఒకరిని మరొకరు గద్దించుకునే పరిస్థితికి రాలేదు, నిలబడలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే, వారిని ఏమనంటే వారు మా మీద తిరుగుబాటు చేస్తారేమనే భయం. రెండవది ఏంటంటే, నా బలహీనతను వారు బయట పెడతారేమనే భయం. ఇది కూడా కావచ్చు. అనగా నేను ఎవడు పర్ఫెక్ట్లే, ఎవడు కరెక్ట్లే. మరి దేవుని ఆరాధించడం ఎందుకు? అసలు మనకున్న పిలుపు ఏంటి? మీరు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు కదా. మరి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడి, సరే ఎవరు కరెక్ట్లను నువ్వు అనుకుంటే, పరిశుద్ధుడైన దేవునికి నీకు ఏమి పొత్తు? అందుకే భక్తుడైన దావీదు యథార్థంగా నేను త్రోవ విడిచితిని. 51వ కీర్తన, అది కూడా ఆయన రాసిందే. ఒకసారి చూద్దామా? 51వ కీర్తన ఈయన ఓపెన్ గా రాసి పెట్టుకున్నాడండి. ఈయన గురించి ఎవరు రాయలేదండి. భక్తుడైన దావీదు మహారాజుగా ఉన్నాడు, వెలుగొందాడు, చిరంజీవి. 50వ కీర్తన ఇట్లా 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 అని ఎవరో చెప్పలేదు. సారీ, 51వ కీర్తన చూద్దాం. ఎవరో చెప్పలేదు, ఈయనే చెప్తా ఉన్నాడు. ఈయన్ని పొగడడానికి ఒక భజన బ్యాచ్ని పెట్టుకుని, ఈయన మిస్టేక్లు మాత్రం రాయకుండా ఉండడానికి, మీరు జాగ్రత్త, నన్ను మాత్రం జాగ్రత్త, అరే ఎవర్రా బయట ఉన్నదే, అందరు లోనికి వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే, ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉంటాయంటే, వారి యొక్క బలహీనతల్ని, వాళ్ళు చేసే మిస్టేక్స్ని మాత్రం జాగ్రత్తగా దాచుకొని, వాళ్ళు చేసిన గొప్ప కార్యాలను మాత్రము ప్రకటన చేస్తూ ఉంటాయి. ప్రభుత్వాలు కానీ, పెద్దలుగా ఉండాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా కానీ. కానీ రాజు అయిన దావీదు అలా చేయలేదు. ఇదిగో నేను మహారాజుని, ఇలా 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 ఉన్నాను, నేను నా గురించి బాగా రాసి పెట్టండి, నన్ను ఇంకా ఎక్కువ ఘనపరచండి. ఆ విధంగా చేయడం ద్వారా భవిష్యత్తులో నేను తరతరాలు యుగయుగాలు రాజుగా ఉంటాను అని ఆయన అనుకుని, నా మిస్టేక్లు ఉన్నాయి చూసారా బాబు, రే రాస్తున్న వాళ్ళరా, నా హిస్టరీ రాస్తున్నారు కదా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి, అప్పుడు నా మిస్టేక్స్ని మాత్రం మీరు రాయకండి అని అనలేదు. అసలు అనడం కాదు, ఎవరినో రాయమనడం కాదు, ఆయనే. 51వ కీర్తన పైన పుట్టినట్లు పైనే ఉంటది, ప్రధాన గాయకునికి దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అని ఈ కీర్తనకి మూలపాఠం రాశారు అక్కడ ముందు. అసలు ఈ కీర్తన ఏంటి అని రాసి, ఆయన ఒక పాపం చేసినప్పుడు, ప్రవక్త అయిన నాతాను వచ్చి ఆయన గద్దించినప్పుడు దావీదు ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో అన్న దానిని ఈ దావీదు భక్తుడు రాసుకున్నాడు. ప్రియులారా, ఓపెన్గా రాసుకున్నాడు. ఆయనే రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు తెలుసా? తన స్థితిని ఒప్పుకుంటున్నాడు. ఇది సంఘానికి ప్రాముఖ్యం. అసలు ఇంకో విషయం తెలుసా మీకు? మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి అని యాకోబు పత్రికలో భక్తుడైన యాకోబు చెప్తూ ఉన్నాడు. అసలు నీ పాపం ఒప్పుకోవడం కాదు, నీ అపరాధం గురించి ఎవరైనా మాట్లాడితే నేను మీద పడిపోతావు, నువ్వు పులువైపోతావు, దూసుకుని వచ్చేస్తావు మీదకి. కనుక మన అపరాధములను మనం ఏం చేస్తున్నామంటే దాచుకుంటున్నాం, మన పాపాలని మనం కప్పుకుంటూ ఉన్నాం. కొంతకాలానికి ప్రజలు మర్చిపోతారులే అనుకుంటున్నాం. కానీ సర్వశక్తివంతుడు న్యాయపు తీర్పులోకి వెళ్ళినప్పుడు
నిన్ను ఆయన పరీక్ష చేయడం ప్రారంభించినప్పుడు ఆయన ఎదుట దాగుండగలవా? ఎవరు కూడా తప్పించుకోలేరు. భక్తుడైన దావీదు ఎంత యథార్థ హృదయంతో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిసివేయుము. నేను అతిక్రమం చేశాను. అతిక్రమం అంటే క్రాస్ చేశాను, రూల్స్ని, ఉన్న రూల్స్ని నేను క్రాస్ చేశానయ్యా, అతిక్రమించాను. నువ్వేమైతే కొన్ని నిబంధనలు పెట్టావో వాటిని, ఆ రూల్స్ని నేను దాటిపోయాను. వాటిని ఏం చేయి? తుడిచిపెట్టయ్యా. ఒప్పుకుంటున్నాడు. నా దోషము పోవునట్లుగా నన్ను కడుగు. నేను దోషం చేశానని ఒప్పుకుంటున్నాడు. దానిని కడగమని ఒప్పుకుంటున్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? నా పాపము పోవునట్లు నన్ను, అతిక్రమము, దోషము, పాపము, తను యథార్థంగా దేవుని ఎదుటికొచ్చి, సంఘం ఎదుటికొచ్చి, రాజ్యం ఎదుట నిలబడి రాసి పాడి వినిపిస్తా ఉన్నాడు. ఇదిగో దేవా, నేను పాపం చేశాను, దోషం చేశాను, అతిక్రమం చేశాను, దాని అంతటిని పరిష్కరించేది నీవే. నీవు క్షమించ. వీళ్ళందరితో సంబంధం లేదు. వీళ్ళందరూ ఈ దావీదు పాపం చేశాడు, తప్పు చేశాడు, ఈయన శిక్షించండి అని చెప్పేసి, లేదంటే ఏమేమో నా గురించి మాట్లాడుకొచ్చేమో, నాకు అది కాదు, నాకు అది అవసరం కాదు. నాకు నీతో సమాధానం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునితో సమాధాన పడడం నేర్చుకోవాలి. మన స్థితిని పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఒప్పుకోవడం నేర్చుకోవాలి. దాచుకుంటే దాగదు ప్రియులారా. ఒకవేళ నేను మనమందరం కూడా మన అతిక్రమాలను దాచుకుని అలాగే ఉండిపోతే, మరణించినాక ఈ అతిక్రమాలు, మనం దాచుకునే అతిక్రమాలు బహిరంగంగా బయటపడతాయి. సీక్రెట్లు ఏమైనా ఉన్నాయా చెప్పండి? సీక్రెట్స్ ఉంటాయి కదా, ఫ్రెండ్స్ మధ్యలో సీక్రెట్స్ ఉంటాయి. సీక్రెట్ అంటే ఏంటి? మిమ్మల్ని అడిగాను, సీక్రెట్ అంటే ఏంటి? తెలుగులో రహస్యం అని చెప్పారు. గుడ్, మంచి ట్రాన్స్లేటర్స్ ఉన్నారు, మంచిది. రహస్యం అంటే ఏంటి? మళ్ళీ సీక్రెట్ అంటారు ఏంటి? అనకండి అలాగా. రహస్యం అంటే ఏంటి చెప్పండి? రహస్యం అంటే ఏంటి? ఒక్కరికి తెలియకుండా ఆడవాళ్ళు బట్టలు ఉంటాయి, ఎక్కడో 500 నోట్లు, పోపు డబ్బాలు రహస్యంగా ఉంటాయి. భర్తకు తెలియకుండా, అత్తమామలకు తెలియకుండా ఎక్కడో దాస్తారు వాళ్ళంతా. ఎంత ఎత్తుక మాకు దొరకవయ్యి, మాకు నాకు ఇవాళ 500 దొరికిందని. అది నాదే, నీకెక్కడ వచ్చింది? అదెందుకు మరి అంత సీక్రెట్గా దాక్కుంది? కొన్ని సీక్రెట్స్ మనకు దొరకవు, కొన్ని రహస్యాలు మనకు తెలవది. ప్రియులారా, ఇంకో విషయం చెప్పనా మీకు? అసలు సీక్రెట్ చెప్తాను వినండి. భూమి మీద సీక్రెట్స్ లేవు. ఫ్యాన్ అంటే భూమి మీద సీక్రెట్స్ ఉండవు తెలుసా? ఫ్యాన్ లేదు భూమి మీద. భూమి మీద సీక్రెట్లు ఏమి లేవు. సీక్రెట్స్ అనేవి దేవునికి సంబంధించింది. రహస్యములు దేవునికి సంబంధించినవి. మన జీవితాల్లో ఒకవేళ ఏ రహస్యమైనా ఉండొచ్చు, దేవుని ఎదుట ఏది రహస్యం కాదు. రహస్యం అంటే ఒకటే ఒకటి ఉంది ప్రియులారా, ఆయన రాకడా. ఆయన ఎప్పుడు వస్తాడు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు కూడా చెప్పలేదు, ప్రేమతో మనకు చెప్పేస్తాడేమో అని. నా తండ్రికి తప్ప నాకు కూడా తెలియదు అన్నాడు యేసుప్రభు. తండ్రి అయిన దేవునికి తప్ప సీక్రెట్, ఆ రాకడ సీక్రెట్ ఎవరికి తెలియదు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, దొంగ వలె వస్తున్నాను మాత్రమే క్లూ ఇచ్చాడు ఆయన, అంతే. రహస్యాలు లేవు ప్రియులారా. ఒక ఆయన మిద్దె మీద నుండి కింద పడిపోయి హాస్పిటల్ ఐసీయూలో జాయిన్ అయ్యాడంట. బాగా గాయాలైపోయినాయి, ఇంకా చచ్చిపోయే స్థితి. మిద్దె మీద పడ్డాడంట. ఎలా పడ్డాడో ఆయన కన్ఫ్యూజ్ ఉంది. మిద్దె మీద తిరుగుతున్నాడు, కింద పడ్డాడు. మిద్దె మీద నుండి పడితే బాగా అయిపోయింది, ఇంజ్యూరీ అయింది, సావు బతుకులో ఉన్నాడు. సో కొంచెం ఒక 4-5 దినాలకి ఆయనకు కొంచెం సోయి వచ్చి మా ఆవిడని పిలవండి అన్నాడంట. ఆయన ఏంటంటే
ఈ బెడ్ మీద ఉన్నాడు కదా, ఆయనకి డౌట్ వచ్చి నేను చచ్చిపోతాను, అరే నేను చేసిన తప్పులని నా భార్యకి చెప్పుకోకపోతే నేను ఇంకా ఎందుకు అని ఆయన అనుకొని భార్యని పిలవన్నాడంట. పశ్చాత్తాపడ్డాడు అనమాట. పశ్చాత్తాపడి నేను చేసిన తప్పులని చెప్పి ఒప్పుకుందాం, ఆ విధంగా నా దేవుని ఎదుట యథార్థంగా ఉందాము, ఇంకా నేను ఎలాగ చచ్చిపోతాను కదా, ఈ సీక్రెట్లు ఎందుకు చెప్పుకోకూడదు అని చెప్పేసి ఆయన మీ ఆయన పిలుస్తున్నారని ఐసీలో పిలిచినారు, పిలిచిందంట. వచ్చాను ఆమె దగ్గరికి రా, ఒక రహస్యం చెప్పాలి నీకు, తట్టుకోలేకపోతున్నాను, ఎలాగ చచ్చిపోతాను, నాకు అర్థం అయిపోయింది. అలా అనుకయ్యా అంటున్నాను. లేదు అయిపోయింది, ఈ సీక్రెట్ అన్న చెప్పకపోతే నేను నా ఆత్మకు నెమ్మది ఉండదు, దేవుని ఎదుట నేను యథార్థంగా కనపడాలనిపిస్తుంది, నువ్వు కాకుండా నాకు ఇంకొక వేరే ఆమె ఉందే, నేను అట్లా రహస్యంగా నేను మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను, దయతో నన్ను క్షమించన్నాడంట. అంటేనే అలా అనకాయ అంటే అందుకే కదా కిందకు తోసింది అనుకుంటూ వచ్చేసిందంటే ఇదో సీక్రెట్. ఆయన కిందకు తోసింది ఈమె. ఎందుకు తోసింది? వాడు రహస్యం అనుకున్నది ఈమెకు తెలియదు అనుకున్నాడు. అనుకుని వాడు రహస్య పాపం చేస్తుంటే ఈమె కిందకు చావాలి వీడు అనుకుందేమో. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు నాకు మేబీ. అందుకే కదా కిందకు తోసాను అనుకుని ఐసీ నుండి బయటకు వచ్చేసిందంట. ఏది రహస్యం? ఏది రహస్యం? ఏది రహస్యం కాదు. ప్రియులారా వినండి, దెర్ ఈస్ నో సీక్రెట్స్ ఎట్ ఆల్. దేవుని ఎదుట అన్ని స్పష్టముగా తెలిసిపోతాయి. కొందరు కొన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా ఉంటారు. వ్యభిచారం చేయొద్దు, స్ట్రాంగ్ ఉంటారు. దేహానికి కానీ నా అరికాలకు కూడా పాపం అంటదంటారు, కానీ దొంగతనం చేస్తారు, అబద్ధాలు ఆడతారు. ఇక్కడ వీక్. వీళ్ళేమనుకుంటారంటే నేను అందరికంటే పరిశుద్ధుడిని, కానీ ఇక్కడ ఇది కూడా ఆజ్ఞ కదా, అబద్ధం ఆడద్దు, దొంగతనం చేయొద్దు, అది ఆజ్ఞ కదా, మరి ఇక్కడేంది? సో దేవుని ఎదుట నేను త్రోవ విడిచి తిరిగి తిని, నేను ద్రోహం చేస్తుని, అతిక్రమం చేస్తుని, దోషం చేస్తుని, పాపం చేశాను. ఇంకా 4వ వచనం 2వ లైన్లో, మొదటి వచనంలో నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపం చేసినాను, నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను, చెడుతనం చేశాను. ఎంత స్పష్టంగా ఈ కీర్తన చదవండి ప్రియులారా. ఏడుస్తూ పశ్చాత్తాపంతో ఆయన ఎక్కడో అనుకుంటాడు, ఎవడో రహస్యంగా రాసిపెట్టింది కాదండి, ఆయనే రాసి పెట్టుకున్నాడు. ఎంత యథార్థవంతుడో. యథార్థవంతులు కావాలి దేవునికి. అందుకే 119వ కీర్తన చివరి వచ్చిన అంటాడు ఆయన, ఇదిగో దేవా నేను గొర్రె వలె త్రోవ తప్పి తిరిగి తిని, తప్పిపోయిన గొర్రె వలె నేను. ఎన్నో సంవత్సరాలుగా క్రీస్తుని ఆరాధిస్తున్నావు కదా, దేవుని ఎదుట ఇలా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? దేవుని ఎదుట చెప్తున్నాను, వినండి. మొదట నీవు దేవుని ఎదుట యథార్థంగా ఉండాలని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో, దేవుని బిడ్డ నా మాటలు వినండి, ఎప్పుడైతే యథార్థంగా ఉండాలని తీర్మానం చేసుకుంటావో, నువ్వు అందరి ఎదుట కూడా యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. బహిరంగ సాక్ష్యంగా నీవు ఉంటావు. నువ్వు మనుషుల ఎదుటే నమ్మకంగా ఉండకపోతే, పరిశుద్ధుడైన దేవుని ఎదుట నువ్వు నమ్మకంగా ఉండగలవని చెప్పడము అదే అబద్ధం. 15వ కీర్తనలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 15వ కీర్తన అందరికీ తెలిసిన ఈ కీర్తన, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఈయన 2 ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. ఈయన దావీదే. ఏమంటున్నాడు? 2 ప్రశ్నలు. ఏం ప్రశ్నలు చెప్పండి? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని యొద్ద ఉండదగిన వాడు, ఆయన యొద్ద నివసింపదగిన వాడు ఎవడు అన్నదానికి ఆన్సర్ ఇస్తూ, యథార్థమైన హృదయం కలిగి, నీతిని అనుసరించు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. వింటున్నావా? యథార్థత,
నీతి, నిజము, పరిశుద్ధతను గూర్చిన తీవ్రతను మాట్లాడుతూ ఉన్నాయి ఈ వచనాలు. దేవుని యొక్క ఉన్నత స్వభావం కనబడతా ఉంది ఈ వచనాల్లో. మనము ప్రభుని ఆరాధిస్తున్నాం. ప్రభు దగ్గర మనము యుగయుగాలు జీవించాలి. మన ప్రయాణం అక్కడే, మన ముగింపు అక్కడే. యుగయుగాలు ఆయనతో ఉండాలి అంటే ఏం చేయాలంట? ఆయన గుడారంలో ఉండాలి, ఆయనతో ఉండాలి అంటే నీ స్థితిని నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నారా పిల్లలారా? సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? చెప్తున్నాను వినండి, సీక్రెట్స్ ఏమి ఉండవు. ఏ సీక్రెట్స్ ఉండవండి. దేవుని ఎదుట ఏ సీక్రెట్ ఉండదు. ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు మనమందరం అద్దము వలె మన జీవితాలు కనబడిపోతా ఉంటాయి. ఆయన ముఖ దర్శనంలో మన రహస్య పాపములన్నీ కనబడిపోతా ఉంటాయి. అన్ని కనబడిపోతా ఉంటాయి. ఒక్కొక్క షార్ట్ ఫిల్మో, లార్జ్ ఫిల్మో, ఏ ఫిల్మో మరి అదంతా కనబడిపోతుంది. నీ పిక్చరంతా ఆయన ఎదుట కనబడిపోతుంది. నువ్వు అక్కడ నిలబడినప్పటికీ ప్రవేశపెట్టండి అన్నాడు అనుకో దేవుడు, మొత్తం నీ బ్రతుకంతా కనబడిపోతుంది. అక్కడ పోయి పాపిని ప్రభువా క్షమించి ప్రభువా, ఇంకొక ఛాన్స్ ఈ ప్రభువా, ఇంకొక అవకాశం ఈ ప్రభువా, నువ్వు అక్కడ అడగడానికి ఆప్షన్ లేని సమయం అది. అవకాశములు లేని పరిస్థితి అక్కడ ఉంది. ఏమైనా అవకాశం ఉంటే కనుక సంఘమానికి ఇదే గుడ్ ఆప్షన్, ఇదే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికే పరిశుద్ధులు. తీయండి పేతురు మొదటి పత్రిక మొదటి వచనం. మొదటి పత్రికలో తీద్దాం. పేతురు మొదటి పత్రిక మొదటి వచనం, మొదటి అధ్యాయం మొదటి వచనం తీయండి. ఉన్నారా? యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి ఈ ఉత్తరం రాశారు ఆయన. సంఘానికి, సంఘాన్ని అడ్రస్ చేస్తూ ఇదేమంటాడండి? సంఘం అంటే ఏంటంట? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పాటు చేయబడింది సంఘము. పరిశుద్ధులగుటకు ఏర్పాటు చేయబడ్డాం. అదే యాకోబు పత్రికలో మొదటి వచనం చూద్దాం. మొదటి అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడు అయిన యాకోబు అన్య దేశములందు చెదిరిన 12 గోత్రముల శుభం అని చెప్పి రాస్తూ, ఇక్కడ రెండవ వచనంలో, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి. అంటే మన విశ్వాసము పరీక్షలో నిలబడుతుంది, పరీక్షింపబడుతుంది. మన విశ్వాసము నాకు పరీక్షలు ఉంటాయి. ఓర్చుకో. నీ పరిశుద్ధతకు పరీక్షలు వస్తూ ఉంటాయి. కాపాడుకో, నిలబడు, నిలదొక్కుకో, నిలువు. నువ్వు నిలబడాలి. దేవుని ఎదుట నిర్దోషముగా నిలబడాలి. యెషయా ప్రవక్త మాట చెప్తూ ఉంటాడు. యెషయా 53:6 చూసినట్లయితే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనమందరము తప్పిపోతున్నామని ప్రభు తండ్రి అయిన దేవునికి తెలుసు. మనమందరం ఎక్కడో ఏదో ఒక విషయంలో తప్పిపోతామని తెలిసి మనందరి దోషాన్ని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మీద మోపి మనందరి పాపమును ఒక్కసారే ఆయన శిలువ మ్రాను మీద భరించి మనల్ని విమోచించాడు. ప్రియులారా, ఇది ఎంత శుభవార్త! యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చినటువంటి గొప్ప శుభవార్త ఇది. ఆయన మనల్ని క్షమించాడు, మరి ఆయన మనల్ని భరించాడు. తప్పిపోయిన మనల్ని ఆయన వెతికి పట్టుకున్నాడు.
మన కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు. మరి ఇంకా తప్పిపోతూనే ఉంటావా? భక్తుడైన దావీదు వలె, అయ్యా నేను త్రోవ విడిచి తిరిగి తిని, తన యథార్థ స్థితిని దేవుని ఎదుట చూపిస్తా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 119వ కీర్తనలో చివరి వచనంలో ఉండే రెండవ భాగం మనం చూసినట్లయితే, నన్ను వెతికి పట్టుకొనుము. ఒక విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, ఒక మనవి చేస్తా ఉన్నాడు. తన స్థితిని అతడు అర్థం చేసుకొని ఏం చేయాలి చెప్పండి, వినండి వినండి. నీ పరిస్థితి, రే బాబు నీ పరిస్థితి అర్థమైంది కదా, అర్థమైనప్పుడు ఏం చేయాలి? రిక్వెస్ట్ చేయడం ప్రారంభించాలి. చాలా మంది చాలా ఘోరమండి, దేవుని ఎదుట కూడా వారి యొక్క అపరాధములు ఒప్పుకోరు, రిక్వెస్ట్ చేయరు, ప్రార్థన చేయరు. అసలు ఎందుకు బ్రతికేస్తూ ఉంటారు ప్రియులారా? దేవుని ఎదుటకు రారు ప్రియులారా, గమనించండి. ఈయనేమంటాడండి, నన్ను పట్టుకో ప్రభువా ప్లీజ్. వచ్చారా దేవుని ఎదుటికి? నన్ను పట్టుకో ప్రభువా, నన్ను వెతికి పట్టుకో, తప్పిపోతున్నా, తప్పిపోయిన గొర్రె వల్ల తిరిగేస్తా అన్నాడు. నన్ను పట్టుకో ప్రభువా, నన్ను పట్టుకో. ఎంత రిక్వెస్టింగ్ దైవ జనాంగమా! ఈరోజు నీ స్థితిని దేవుని ఎదుట ఒప్పుకోవడము ఒక ఉన్నతమైన విషయం అయితే, రెండవది, ప్రభువా నేను ఏ విషయంలో అయితే తప్పిపోయాను. మీకు తెలుసు కదా ఏ విషయాల్లో తప్పిపోతున్నారు? ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క ఆలోచన నుండి తప్పిపోయి, లోకం యొక్క ఆశలు, ఆలోచనలు వెంబడిస్తూ కేవలం క్రీస్తు కృప నుండి తప్పిపోయిన వారు కొందరు, ఆజ్ఞల నుండి కట్టడల నుండి తప్పిపోయారు మరికొందరు, ఆయన ఆలోచన నుండి తప్పిపోయిన వారు మరికొందరు, దేవుని మాటకు పూర్తిగా విరోధంగా వెళ్ళిపోయేవారు మరికొందరు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నన్ను పట్టుకో ప్రభు, నన్ను సరిచేయి, నన్ను వెతికి పట్టుకో ప్రభా. నేను ఒక సైడ్ అయిపోతున్నాను ప్రభువా. ఈ బైపాస్ లో పోతా ఉన్నప్పుడు లారీలు కొన్ని హెవీ లోడ్ వేసుకుని వెళ్తూ ఉంటాయి. 10 టైర్లు 12 టైర్ లారీస్, హెవీ లోడ్, చాలా హై లోడ్ వెళ్తూ ఉంటాయి. అట్లా టార్పాల్ వేసి కడతారనమాట. కొన్ని జారిపోతాయి అనమాట. ఇలా ఉంటుంది లారీ, ఇటు ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. చూస్తుంటే భయం వేస్తే ఎక్కడ పడిపోతావు, రే బాబు పడిపోతుందా అని వెనకెళ్ళే వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. వాడు పక్కకు పోయి దగ్గరలో ఉన్నటువంటి టౌన్లోకి వెళ్ళి హమాలిస్ని తీసుకొచ్చి లోడ్ అంతా దింపి మళ్ళీ సరి చేసుకో. అలాగా సరి చేసుకోకపోతే ఏమవుతుంది చెప్పండి? అది ఎలా ఇంకా కొంచెం మీద పెబ్బేరే కదా వెళ్ళిపోదామని ఎలా అయిపోతున్నాడు. అదేమవుతుంది? హఠాత్తుగా ఫెయిల్ అవుతుంది. ఆ టార్పల్ ఊడిపోతుంది, లేదంటే చినిగిపోతుంది, ఆ తాళ్ళు తెగిపోవచ్చు. ఆ లోడ్ అంతా పక్క వెళ్తున్న కార్ల మీద, మరొక దారి మీద పడవచ్చు, లేదంటే వీళ్ళై పడిపోవచ్చు. ఎంత నష్టం! ఎక్కడ ఏ విషయంలో తప్పిపోతున్నావు అసలు తెలియట్లేదు. అప్పుడు అసలు నేను అసలు అనుకోలేదే అంటే, అంత అజ్ఞానంగా ఎట్లా బ్రతుకుతున్నావు? నేను అసలు అనుకోలేదు. దేవుని మాటను నువ్వు త్రోసివేసి కూడా నేను బాగానే ఉన్నానే అని ఎలా అనుకోగలుగుతున్నావు? దేవుని కట్టడలను త్రోసివేసి కూడా, ఆయన సన్నిధిని త్రోసివేసి, ఆయన వాక్యం త్రోసివేసి, ఆయన మాటలను పక్కన పెట్టేసి, ఆయన చిత్తాన్ని పక్కన పెట్టేసి, నీ ఇష్టానుసారంగా బ్రతికేస్తూ కూడా నేను బాగున్నానని నేను ఎట్లా అనుకుంటున్నావు? భక్తుడైన దావీదు యథార్థతను ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆయన దేవుని కృపాసనకు వచ్చి ఒప్పుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను పడిపోయాను, తప్పిపోయాను, నన్ను పట్టుకో. అసలు నువ్వు పడిపోయావని తెలిస్తే కదా నన్ను పట్టుకోమని చెప్పేది. ఒకడు చెరువులో తల్లాడుకుంటాడంట, ఇలా బయట నుండి చూస్తున్నాడు, వీడికి ఈత కొడుతున్నాడా మునిగిపోతున్నాడని వాడికి ఎలా తెలవాలి? ఒకడు చెరువులో ఇలా అంటా ఉన్నాడు, వాడు ఈత కొడుతున్నాడు మునిగిపోతున్నాడని బయట ఉన్నవాడికి ఎలా తెలవాలి చెప్పండి? వాడు అరవాలి, బచావో, కాపాడండి కాపాడండి అని అరవాలి. లేదంటే వాడు చిత్రమైన ప్రవర్తన చేస్తూ ఉన్నాడు, నేను నిజంగానే మునిగిపోతుండనే ఆ ఇంటెన్షన్ బయట ఉన్న వాళ్ళకి కొందరికైతే ఈజీగా తెలిసిపోతుంది. కనీసం చెప్పాలి కదా వాడి విషయం.
నేను ప్రమాదంలో ఉన్నాను, నన్ను కాపాడండి అని అడగాలి కదా. అసలు ఏం జరుగుతుందో నీకే తెలియట్లేదా? దైవజనంగా గమనించండి. భక్తుడికి తెలుసు, నేను త్రావ తప్పి గొర్రెవలే తిరిగేస్తున్నాను, తిరిగాను, నా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాను, నీ సేవకుని పట్టుకోకపోతే. ఎహెచ్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనంలో ప్రవక్త ఎహెచ్కేల్ ద్వారా మనము చాలా పెద్ద మాటలు చూస్తాం. 11, 12, 13 వచనాలు చూసినట్లయితే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొన్నాను. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్ల వారిని వెతికినట్లు, వాటిని వెతికినట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నుండి నేను వాటిని తప్పించి ఆయా జనములో నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశంలో వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను దేశమందుల సకల కాపురస్తుల స్థలమందును వాటిని మేపెదను. నేను నా గొర్రెలను వెతుకుతాను, తప్పిపోయిన గొర్రెలను వెతికి తీసుకొస్తాను. ఇక్కడ దేవుడు కేర్ తీసుకుంటాడు. ఆయనకే ఇష్టం ఉంది, తప్పిపోయిన నిన్ను నన్ను పట్టుకొని తీసుకెళ్లాలని ఆయనకి ఇష్టం ఉంది. నా గొర్రెలు తప్పిపోయింది, వాటిని నేను ఎక్కడ చెదిరిపోయిన వాటిని తీసుకొస్తానని చెదిరిన యూదుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ గురించి కూడా ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకే ఈ రోజు ఈ అవకాశం నీకు. దేవుడు నీ గురించి ఆలోచన చేస్తా ఉన్నాడు. నీ మీద ఆయనకు ఒక ఆశ ఉంది. అందుకే ఈ రోజు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. స్వచ్ఛందంగా నీవు కూడా ఆయన ఎద్దకు రావడానికి నువ్వు ఇష్టపడాలి. ఆయన ఇష్టపడ్డాడు కనుకే నీకు అవకాశం కల్పించి ఆయన సన్నిధికి నేను నడిపించాడు. ప్రియులారా, ఈ మాటలు వింటున్న నీవు ధన్యుడు, ధన్యురాలు కదా. బోధిస్తున్న నేను, నేర్చుకుంటున్న నేను ధన్యుడిని కదా. అయితే నేను చేయవలసిన పని ఏంటంటే, దావీదు వలె నేను దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా, నన్ను పడుకో. మనల్ని కూడా మనం దేవుని ఎదుట చూపించుకోవాలి. మన ఇష్టాన్ని కూడా చెప్పాలి. ఆయనకి ఇష్టం ఉంది. చెదిరిన యూదులందరిని గురించి ఆయనకు ఒక ఆశ ఉంది. ఇదిగో నా గొర్రెలు చెదిరిపోయినాయి, అన్నిటిని సమకూర్చుకుంటాను, వాటి తీసుకొస్తాను అని యూదులను గురించి మాట్లాడుతున్న దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును గురించి కూడా ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకే మన సమకూర్చి ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నీవు కూడా నీ అంతటా ఏ విషయంలో తప్పిపోయావో ఆ విషయంలో క్రీస్తు పాదాల యొద్ద ఒప్పుకుందువుగాక. మూడవది, మొట్టమొదటిది తన యొక్క స్థితిని చెప్పాడు. రెండవది తన మనవిని దేవుని ఎదురు చేస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. మూడవది ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు. తీర్మానాలు ఉండాలి జీవితాలకి. కొన్ని నిబంధనలు ఉండాలండి, కొన్ని నియమాలు ఉండాలండి. ఈ నియమాలు లేని జీవితము, ఈ కంట్రోల్ లేని జీవితాలు ప్రియులవి. కొన్ని కంట్రోల్స్ పెట్టుకోవాలి మనము. దేవుడు కొన్ని కంట్రోల్స్ ఇచ్చాడు మనకి, కొన్ని నిబంధనలు. ఇలాగే ఇదిగో ఎలా నడవాలి, ఎలా నడవాలి చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమందు నిలవద్దు, అపహాసకులు కూర్చుండి చోటు కూర్చోదు. ఏం చేయాలి? దేవుని వాక్యానుసారంగా బతకండి. నిబంధనలు ఇచ్చాడండి మనకి. చిన్న పిల్లలతో మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడండి. కొన్ని నియమాలు మనకున్నాయి. నేను నీ ఆజ్ఞలను మరవను, మరిచివాడును కాదు. నేను ఎట్లా అంటాడంటే నీ ఆజ్ఞ మర్చిపోను. మరి ఎట్లా మర్చిపోయావు అంటే, తప్పిపోయినాయా, సారీ, ఇక మరవను. చెప్పండి, ఇక మరవను. చెప్పండి, ఇక మరవను. ఇది తీర్మానమై ఉండాలి. ఇక ఇలా చేయను, ఇలా బ్రతకను, ఇలా మాట్లాడను, ఇలా ప్రవర్తించను. ఏం చేస్తాను? మరి ఎలా ఉంటావు? నీ ఆజ్ఞలను పట్టుకుని నేను నడుస్తాను. ఇదే 119వ కీర్తనలో 44వ వచనంలో ఒక మాట చెప్తాడు ఈయన. ఎంత బాగుంటుందో వినండి.
119 కీర్తనలోనే ఉన్నారు మీరు, ఎక్కువ అటు ఇటు తిరగట్లేదు. వాక్యం తీయండి 44 వచనంలో. బైబిల్ పట్టుకోవడం ఆశ లేదా మీకు? ఒళ్ళో పెట్టుకొని చక్కగా రెండు చేతులతో పట్టుకొని ఓపెన్ చేసి ఆశ లేదా మీకు? నువ్వేదో చేసేదో చేసుకోయా, మేము అట్లా వింటా ఉందా, మేము పరిశీలన చేస్తున్నావు, నువ్వు బాగా చెప్తున్నావు లేదు, నీకు ఎన్ని మార్కులు వేయాలో ఆలోచన అట్లా ఉన్నారా మీరు? నన్ను ఏమన్నా పరిశోధన చేస్తున్నారా? నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించుదును. మరొకరు ఎవరైనా చదవండి మాట, ఆయన తీర్మానం చెప్పండి. నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించుదును. వాట్ ఏ వండర్ఫుల్ డెసిషన్. మళ్ళీ చెప్దామా? ఇది కంఠధ్వాక్షం చేద్దామా? నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించుదును, నేను నిత్యము దానిని అనుసరించుదును. నిరంతరము నీ ధర్మశాస్త్రం అనుసరించును, నేను నిత్యము అనుసరించును. అంతే కదా? ఈయన చెప్తున్నాడు, తన హృదయపూర్వకంగా దేవునితో చెప్తున్నాడు, దేవా నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరిస్తాను, నిత్యము అనుసరిస్తాను. తీర్మానాలు కావాలి సంగమా. దేవుని బిడ్డవు అనడానికి నీ తీర్మానమే నేను ఆయన ముందుకు నిలబడుతుంది. ఏ తీర్మానం లేకుండా బ్రతకకండి. నిరంతరము నేను ఆయన ఆరాధిస్తాను, ఆయన మహిమపరచడానికి నేను ముందుంటాను. ఈ సంవత్సరం ఒక్క ఆదివారం కూడా నేను ఆయన్ని మందిరంలో ఉండకుండా నేను ఉన్నాను. ఒక్క ఉపవాస కూడికి కూడా మిస్ అవ్వను. ఇదేం ధర్మశాస్త్రం కాదు, ఇది నీ తీర్మానం. ఇది ఒక్క కుటుంబ ప్రార్థన కూడా నేను మిస్ అవ్వను, ఒక్క యవనస్తుల కూడికను కూడా నేను మిస్ అవ్వను అని యవనస్తులు, ఒక సండే స్కూల్ని కూడా నేను మిస్ అవ్వనని చిన్నపిల్లలు, పెద్దలు. ఇదేమన్నా ఘోరమైన తీర్మానం అంటారా? నా జీవితంలో ఇది మొదలుకొని ఇంకా ఎన్నడూ అబద్ధమాడను, ఇదిగో ఈ విషయంలో నమ్మకంగా ఉంటాను, ఇలాంటి కొన్ని నిబంధనలు నువ్వు దేవునితో చేసుకోవడంలో ఏమైనా తప్పను. ఇచ్చుట్లో నమ్మకంగా ఉంటాను, ప్రార్థించుట్లో నమ్మకంగా ఉంటాను, వచ్చుట్లో నమ్మకంగా ఉంటాను, ఇవేమైనా తప్ప? భక్తుడు అంటున్నాడు, నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుతున్నా, నిత్యము దానిని అనుసరిస్తాను అని తీర్మానం. అని ఇంకో మాట చెప్తూ ఉంటాడు ఇదే కీర్తనలో 61వ వచనంలో, భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను, భక్తిహీనుల పాశములు నన్ను భక్తిహీనులు నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తారు. పాశం అంటే తాడు. భక్తిహీనులు తాడులతో కట్టేశారు, అనగా వారి భక్తిహీనత చేత నన్ను బంధించేశారు. భక్తిహీనులు పాశములతో కట్టేసి, తాళ్లతో కట్టేసి బంధించేశారు. అయినను నీ ధర్మశాస్త్రముని నేను మరవలేదు. మరవలేదని చెప్తున్నాడు డైరెక్ట్. రాజభోజనం చేయమని చెప్పారంట. ఎవరికి? షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అనే నలుగురు స్నేహితులు. అయ్యా, మేము రాజభోజనం చేసి మా శరీరాన్ని అపవిత్రం చేసుకుంటాం, మాకు కూరగాయలే పెట్టు, ఆకుకూరలు పెట్టండి, ఒక వారం రోజులు పరీక్షించండి, మేము వాళ్ళకంటే కొంచెం బాగోకపోతే అప్పుడు నేను ఇష్టం. ఎందుకంటే ఈ రాజభోజనంలో ఉండే అపవిత్రత అంటే అక్కడ దేశము చట్ట ప్రకారంగా వాళ్ళు ఏమైతే చేసి పెడుతున్నారో అది తిని అపవిత్రం అవడం మాకు ఇష్టం లేదు. మా దేవుని ఎదుట మేము పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నాం, ఆకుకూరలో పెట్టి మాకు ఏం కాదు అని వాళ్ళు సాధారణమైన ఫుడ్ని ప్రిపేర్ చేశారంట. కొంతకాలమై పరీక్షిస్తే వీరికంటే వీరే బాగున్నారట. వీళ్ళరా తీర్మానము నీకు కావాలి. నువ్వు తీర్మానం చేసుకుంటే నీ తీర్మానాన్ని బట్టి నిన్ను ఆశీర్వదించేవాడు
నేను బలపరిచేవాడు, నేను గణపరిచేవాడు ఆయన ఉన్నాడు కదా. ఈ తీర్మానం పరిశుద్ధమైనది కదా, పరిశుద్ధుడైన దేవుని నిమిత్తము కదా నువ్వు చేసుకునే ఈ కంట్రోల్స్. దేవుని కొరకు నువ్వు కొన్ని కంట్రోల్స్ ని పెట్టుకుంటే దేవుడు నిన్ను ఎందుకు దీవించడు? నువ్వు దొంగను చూసినప్పుడు వానితో ఏకీపిస్తావు, వానితో ఏకీపిస్తావు, ఇంకా వానితో ఏకీపిస్తావు, అందరితో ఏకీపించేస్తావు. నేను ఎట్లా నిన్ను దీవించగలను? దేవుడు అడిగితే ఏమి చెప్పగలవు? తీర్మానం చేసుకో, తీర్మానం చేసుకో. రెండు మాటలు చెప్పి ముగిస్తా. పేతురు మొదటి పత్రికలో పేతురు భక్తుడు సంఘంతో మాట్లాడుతూ, మీరు 2:25 మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది గాని, ఆ 119వ కీర్తన 176 నేను గొర్రె వలె దారి తప్పి తిరిగిదాను. దావీదు చెప్పిన మాట నేను మాట్లాడుతూ, మీరు గొర్రెల వలె ఏం చేస్తారంట? దారి తప్పిపోతుంది గాని, ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారని ఆ సంఘాన్ని అప్రిషియేషన్ చేస్తా ఉన్నాడు. ఆ సంఘం ఏమైందంట? ఒకప్పుడు గొర్రెల వలె ఈ దావీదు వలె కూడా దారి తప్పిపోయిందంట. ఈ సంఘము ఆ దావీదు వలె మరలా మళ్ళిందంట. ఎవరి వైపు? మన ఆత్మల కాపరి అధ్యక్షుడు, నీతిమంతుడు, నిత్య రాజ్య నివాసి అయిన ప్రభు యొద్దకు మీరు మళ్ళీ ఉన్నారని పేతురు సంఘాన్ని గణపరుస్తున్నాడు. ఈరోజు దేవుడు ఈ సంఘము లేదంటే రక్షింపబడిన నిన్ను చూసి ఈ మాట చెప్పగలగాలి. ఈ సంఘ విశ్వాసులు ఒకరిని గురించి ఒకరు చెప్పగలగాలి. దైవజనుడు మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పగలగాలి. ఇది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు సంఘము నుండి. ముగించుకుందాం ప్రియులారా. ప్రసంగిలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట చెప్తున్నాడు, వింతైన మాట చెప్తూ ఉంటాడు. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. ప్రసంగి 12:13 చూసినట్లయితే, ఇదంతా వినిన తర్వాత ఏంటి? ఈ మెసేజ్ అంతా విన్న తర్వాత, ఈ క్రైస్తవంకి వచ్చిన దగ్గర నుండి మొదటి నుండి ఇప్పుడు వరకు విన్న తర్వాత అన్నట్లుగా మీరు ఫీల్ అవ్వండి. అది చాలా విషయాలు చెప్పి 12 అధ్యాయాలు అన్ని విషయాలు, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థము 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 అన్ని చెప్పుకుంటూ వచ్చి, నీకు ఏమన్నా ఉన్నదా లాభం ఉంటే కనుక తిను, తాగు, సూచించు అని ఎన్ని చెప్పుకుంటూ వచ్చి, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటంటే ఫలితార్థం, రిజల్ట్ ఇస్తున్నాడు ఆయన. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఎవరైనా బిగ్గరగా చదవండి, ఒకరు చదవండి ఈ మాటని. నేను మళ్ళీ ఒకసారి, ఇదంతా వినిన తర్వాత ఫైనల్ ఏంటంట? ఏం ఫలితం తేలిందంట? బాబు, నువ్వు భూమంతా తిరిగేసి అంతా సంపాదించుకొని ఎన్నో కథలు చేసి ముందుకెళ్ళిపోయావేమో, ఫైనల్ గా నీకు మాట చెప్తాను చూడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఏం చేయాలంట? ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన కట్టడను కనుక నువ్వు మర్చిపోతే, ఆయన విధులను మర్చిపోతే, ఆయన నిబంధనలు మర్చిపోతే, ఆయన చిత్తాన్ని పక్కన పెట్టేస్తే, ఆయన పరిశుద్ధతను విడిచిపెడితే, ఆయన నీతికి దూరం వెళ్ళిపోతే నీకు ఏమీ లేదు. ఇదే ఫైనల్, ఇదే ఫైనల్. ఒకడు సర్వలోకమును సంపాదించి, యేసు ప్రభువారు చెప్తున్నది ఇలాంటి ముగింపే. ఒకడు సర్వలోకమును సంపాదించి వాడు ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం? మనుషుని ప్రాణము కంటే విలువైనది ఏమైనా ఉందా? యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న నీవు భూమి అంతా తిరిగి 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 అన్ని సంపాదించి నరకానికి పోతే నీకేం లాభం? ఆయన కట్టడ ఆజ్ఞను అనుసరించడం మానేసి ఆయన క్రాస్ అయిపోయి అన్నిటిని తప్పిపోయి చివరికి ఆయన ఎదుట దోషిగా నిలబడి నరకంలో పోతే నీవేమి, నీ బ్రతికేమి?
సంగమా, ఒకసారి ఆలోచన చేసుకుని, భక్తుడైన దావీదు వలె తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకుని, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరిచివాడిని కానయ్యా అని చెప్పడము, మనము కూడా ఆ స్థితికి రావాలని బోధించబడ్డాం, నేర్పబడ్డాం, హెచ్చరిక చేయబడ్డాం. ఆదరణ పొందుతూ తీర్మానం చేసుకుందాం. దైవాశీస్సులు దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరి తల్ల ఉంచి కన్ను మూసుకొని అందరం కూడా సీరియస్గా ప్రభు కృపాశ